ఈరోజు ఆదోనిలో హిందువులకు పెద్ద వేడుక, జాతర, దీపావళి రోజు, దసరా రోజు, శ్రీరామనవమి రోజు, ఎక్కడో మన వినాయక చవితి రోజు ఎక్కడో మనమందరూ ఇంతమంది కలిసి ఒక ఉత్సవాన్ని జరుపుకుంటాం. ఇంత వేడుకగా దేవుణ్ణి ప్రార్థిస్తాం, మొక్కులు తీర్చుకుంటాం. శ్రావణ మాసం వస్తే కొండెక్కి ఏదో రకంగా దేవుణ్ణి కలిసి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడం మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అవి ఏవీ లేకుండా ఏ పండగ కానప్పటికి కూడా ఆదోనిలో ఈరోజు ఒక కొత్త పండగ వచ్చిందన్న సంతోషాన్ని మీ అందరిలో నేను చూస్తా ఉన్నాను. జై శ్రీరామ్. ఈ మొత్తం పండగ రావడానికి ప్రధాన కర్త నా పక్కన నించున్న మణికంఠ గారు. తపాసుల మణికంఠ అని మేము ముద్దుగా పిలుచుకుంటే ఈ వ్యక్తి ఒక ఫ్యాన్సీ స్టోర్ నడుపుతా కేవలం ఒక హిందువుగా మాత్రమే కాకుండా హిందువులలో అత్యుత్తమ హిందువుగా, హిందువుల్లో ఒక ఆదర్శమైన హిందువుగా నిలబడినటువంటి మణికంఠని మనమందరూ అభినందించాల్సిందిగా కోరుకుంటున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా. సాధారణంగా హిందూ ధర్మంలో కానీ లేదా దేవాలయాలు నిర్మించడంలో కానీ 10 మంది చెయ్యేసి తలా ఒక చెయ్యేసి తలా ఒకరు జోబులో నుంచి ₹1 ఖర్చు పెట్టి మన మొక్కులు తీర్చుకోవడానికి, మన భక్తి చాటుకోవడానికి మనము దేవాలయాలు నిర్మిస్తా ఉంటాం, విగ్రహాలు పెడతా ఉంటాం, పూజలు చేస్తా ఉంటాం, వేడుకలు చేస్తాం. 10 మందితో పంచుకోవడం అన్నది ఆనవాయితీగా వచ్చేది. కానీ దానికి భిన్నంగా మన మణికంఠ ఎవరి అసహాయం తీసుకోకుండా, ఎవరిని డబ్బులు అడగకుండా తానే సొంతమై తన సొంత ఖర్చులతో తన కుటుంబ ఆదాయంలో నుంచి శ్రీరాముడి ఏకశిలా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అన్నది ఎంత గొప్ప విషయమో. ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏకశిలతో 21 అడుగులతో నిర్మించారు. ఆదోనిలో ఇంత బ్రహ్మాండంగా కనిపిస్తా ఉంది. చూడండి, చూస్తానే భక్తి భావం వచ్చి పడేలా, చూస్తూనే నిజంగా ఆంజనేయ స్వామి పుట్టిన స్థలం ఇదేనేమో అనిపించే విధంగా ఇప్పటిదాకా ఉన్న రణమండల ఆంజనేయ స్వామితో పాటుగా కొండ కింద 21 అడుగుల ఏకశిల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఆదోనిలో ఒక చరిత్ర సృష్టించారు. వీళ్ళందరికీ కూడా మీ అందరి తరపున మణికంఠకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఆ దేవుడి కృపా కటాక్షాలు ఈ కుటుంబం మీద, ఈ విగ్రహాన్ని దర్శించుకున్న ప్రతి ఒక్కరి మీద, ఆదోని ప్రజలందరి మీద కూడా దేవుడి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. నా భక్తితో నేను కూడా కొలుస్తా ఉన్నాను. కాదు, పెద్దగా ధనవంతుడవం పెద్ద విషయం కాదు. వచ్చిన డబ్బుల్ని మళ్ళీ హిందూ ధర్మం కోసం ఖర్చు పెట్టడం, సంపాదించిన డబ్బుల్ని తల్లిదండ్రుల పేర్ల మీద మంచి కార్యాలు చేయడం, ఉన్న డబ్బుని 10 మందికి ఉపయోగపడేలాగా చేయడం అన్నది ఈ రోజు ఆదోనిలో గొప్పగా మనకు కనిపిస్తున్న అంశం. ఇది ఆదోనిలో మాత్రమే కాదు, కర్నూలు జిల్లా వ్యాప్తంగా హిందువుల్లో ఉన్నటువంటి ఎంతో ధనవంతులు ఆచరించాల్సిన మార్గమని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, తమ్ముడు మణికంఠ ఇటువంటి మంచి కార్యక్రమాల్లో ముందుండాలని ఎల్లప్పుడూ కూడా ప్రజలందరితో పాటుగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిగా నేను కూడా ఎల్లప్పుడూ మీ కార్యక్రమాలకు అండదండగా ఉంటానని, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీతో పంచుకొని మీ కుటుంబానికి అండగా నిలుస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.